అంతే ఎక్స్పెక్ట్ దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నీకు అవన్నీ రివీల్ చేస్తా చూడు. ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్ అలర్ట్. డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అసలు మెయిన్ విలన్ ఆ యతి ప్రకాష్ రాజే. ఓకే. వెతుక్కుంటూ వచ్చినోడు కూడా ప్రకాష్ రాజ్ దగ్గరే ఆగాడు. వీడు చెప్పిన కథ అంతా నువ్వు చెప్పిన కథ అంతా నమ్మేంత పిచ్చోడిని కాదురా, యు ఆర్ అండర్ అరెస్ట్ అని ఆయన అంటే అక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అండ్ దేవరని ఆ కొడుకే చంపాడు అని చెప్పాడు, పోర్ట్రే చేశాడు కదా, వాడు పొడవట్లా పీకట్లా అలా పట్టుకున్నాడు అంతే. అవును. ఓకేనా? అది కూడా నెగిటివిటీ, వీడు చెప్పిన అబద్ధం అది. అండ్ నెక్స్ట్ దేవర చనిపోలేదు, సముద్రంలో కత్తిపోటుతో సముద్రంలో పడేస్తే కోస్టల్ గార్డ్ వచ్చి దేవరని కాపాడుతాడు. దేవరని కాపాడి అక్కడ ఫైట్ చేసింది కూడా కోస్టల్ గార్డే యాక్చువల్గా. వాళ్ళందరినీ ఎక్స్ రూపంలో అలా పెట్టి అదంతా పిల్లోడ్ చేయాల. అండ్ నెక్స్ట్ తర్వాత నువ్వు ఇక్కడ ఉండు, సముద్రంలో నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవర వీడికి భరోసా ఇస్తే వీడి ఇక్కడ కామ్గా ఉన్నాడు, మా నాన్న ఉన్నాడులే చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను అని చేయాల్సినవన్నీ చేస్తాడు. సముద్రంలో ఫైట్ చేసింది కూడా పిల్లోడు కాదు దేవరే. అది మీకు పార్ట్ 2లో చూపిస్తాడు. ఫుల్ ఎగ్జైటింగ్ కథ చెబుతా. ఇన్ని ఉన్నాయి బోల్డ్ అన్ని, ఇంకా రివీల్ చేయవలసినవి. కథ చాలా ఉంది దేవర్లో, కథ లేదు. అండ్ ఇప్పుడు కథ అంతా కూడా కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఉండదు, సిటీకి మారిపోతుంది. ఇంకా కోస్టల్తో పని లేదు, సిటీకి వచ్చేసేవాడు. ఈ ఆయుధాలతో వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి విధ్వంసాలు చేస్తున్నారు, ఎవడెవడికి ఆయుధాలు సప్లై అయ్యాయి, అవన్నిటిని తీసుకెళ్తే ఆ విలన్స్ ని ఛేదించుకుంటూ రావాలి. ఎన్టీఆర్ డ్యూటీ అది. సిటీలో ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ ఉంది. పెద్ద స్టోరీ ఉంది మా దేవర వాళ్ళు, అందుకే అనుకొని